నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జూన్ 4 రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని సీఎం చంద్రబాబు వెల్లడి. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్య. వచ్చే 4 ఏళ్లలో మరిన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటన. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేశారని వ్యాఖ్య. పోలీస్ అధికారిపై దూసుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్న వైసీపీ, పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం. విజయవాడలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కూటమి నేతలు. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరవలేనిదని కూటమి నేతల వెల్లడి. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు తన ఎక్స్ లో పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందని, ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకి నిదర్శనమని జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనను అంతమొందించి నిరంకుశ పోకడల్ని ప్రజలు తమ ఓటు హక్కుతో తిప్పికొట్టి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు మార్గం సుగమం చేసిన రోజని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దృఢమైన నాయకత్వం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో, అలాగని దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు చేసి దాడుల్ని ఎదుర్కొని నిలబడిన జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకుని రావాలన్న జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రక విజయాన్ని అందించారు అని తెలియజేశారు. ప్రజలిచ్చిన తీర్పును బాధ్యతగా స్వీకరించామని, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేలాగా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ చారిత్రక విజయాలలో కీలక పాత్ర పోషించిన జన సైనికులు, వీర మహిళలకి, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, 3 పార్టీల నాయకులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరి సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. విజయుడై వచ్చినాడురా, తన ప్రజలంతా మెచ్చినాడురా, దుర్గమునే ఏలినాడురా, ఆ స్వర్గమునే దించినాడురా, అక్షతలే చల్లినారు రమణులంతా, ఆహారతులే భక్తి నీర పట్టినారురా, సింహాసనమెక్కి తాను విష్ణుమూర్తిలా 5 కోట్లతోటి పనులు మంజూరు చేశాడురా. రాజాధిరాజా మార్తాండ తేజ కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మరొకసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నీ అంతు చూస్తాను అంటూ పరుష జాలంతో
విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబుకి పోలీసు అధికారి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో బుధవారం వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి బయలుదేరిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రెచ్చిపోయి ప్రవర్తించారు. అంబటి రాంబాబు పోలీసు అధికారి నరహరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఇరువురి కేకలతో జనం విస్తుపోయారు. మరి ఈ ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరవలేనిదని కూటమి నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని వారు ప్రశంసించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయా పార్టీల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా స్క్రూ బ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లో జనసేన ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నాదెండ్ల, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జనసేన పిలుపు మేరకు వీర మహిళలు అందమైన రంగోలీలు వేశారు. అనంతరం కూటమి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన పీడ విరగడే ఏడాది పూర్తయిందని చెప్పారు. ప్రజల అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూటమి ప్రజా ప్రతినిధులు తెలిపారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని వారు ప్రశంసించారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను నేడు ప్రపంచమంతా అనుసరిస్తుందని, ఇది మన దేశానికి గర్వకారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాది మంది శిక్షకులను ఏర్పాటు చేసిందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
యోగాంధ్ర 2025 మాసోత్సవాలలో భాగంగా 15వ రోజు బుధవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో ఆయుష్ శాఖ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగులు పెన్షనర్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భారతదేశ వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. అలాగనే యోగా సాధనను జీవితాంతం ఆచరించేలాగా ప్రజల్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని ప్రతి గ్రామం, మండలం, పట్టణం, నగరాల్లో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేదికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఈరోజు 15వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించి వాళ్ళకి యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్స్ ఆర్మీ పర్సన్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే రిటైర్డ్ ఆఫీషియల్స్ని పిలవడం జరిగింది. చాలామంది వచ్చారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమంలో మన జిల్లాలో 10 లక్షల మందికి, రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసి వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి గ్రామాల్లో కాంపిటీషన్ చేశాము. అలాగే ఇప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ప్రతి సచివాలయాల్లో, అలాగే ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా, ప్రతి ఆఫీసెస్లో కూడా ఈ యోగా కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నాయి. రోజుకి దాదాపు 100 నుంచి 150 ప్లేస్లో యోగా శిబిరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు. సో ఇది మన భారతది పరంపర. ఇది యోగా మన దేశంలో పుట్టిండేది. ఇప్పుడు వేరే రాష్ట్ర వాళ్ళు, వేరే దేశం వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండియాలో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ లాగా అయింది ఇది. సో ఇంత అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 వరకు ట్రైనింగ్ లాగా జరిగి అదైన తర్వాత అందరూ ప్రాక్టీస్ చేసుకునేలాగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము. ఇది ఒక మంచి పరిణామం. దీనివల్ల మనకు అడ్మినిస్ట్రేషన్లో అయితేనేంటి, సొసైటీ ఇంప్రూవ్మెంట్లో అయితేనేంటి, మంచి బిహేవియర్, అలాగే హ్యాబిట్స్ ప్రాక్టీస్లో అయితే, హెల్తీగా అయితేనేంటి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీని, రాష్ట్రంలో చంద్రబాబుని ఎవరు ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి పాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడారు. రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్లకి ఈ రాష్ట్రంలో చోటు లేదని తెలియజేశారు. దేశంలో మోదీని, రాష్ట్రంలో చంద్రబాబును ఎవరూ ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వైసీపీ నిరసనను అడ్డుకోవాలని ఓటమి నేతలు అనేక కుయుక్తులు పన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపు మేరకు జరుగుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నగరంలో మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భవానీపురం వర్క్షాప్ రోడ్డు, నాగయ్య హోటల్ సెంటర్ వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. బుద్దా వెంకన్నకు బుద్ధి లేదు కాబట్టే వినతిపత్రం ఇచ్చాడని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వానికి జగన్ ను విమర్శించే అర్హత లేదని చెప్పారు. అభివృద్ధి పేరుతో 1,50,000 కోట్లకు పైగా అప్పులు తీసుకువచ్చారని, దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు పరిపాలన చేసే అర్హత లేదని చెప్పారు. వైసీపీ నిరసనను అడ్డుకోవాలని అనేక కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా ముద్దు పెట్టగా, రాజశేఖర రెడ్డి గారికి వారసుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా
వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా టైం అంతా కూడా కాలక్షేపం చేస్తూ అభివృద్ధి అని చెప్పని అప్పులు తీసుకొస్తూ 1,50,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు ఇప్పటి వరకు కూడా. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఏ పథకం అమలు చేశారండి? ఒక్క పథకం అమలు చేయలేదు. ఓన్లీ పెన్షన్ మాత్రం అమలు చేశారు. ఆ పెన్షన్ లో కూడా కొన్ని అనేక అవకతవకలు, ఎంతో మందిని డిస్క్వాలిఫై చేసేయడం మనం ప్రతిరోజు కూడా వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి ఎక్కొట్టారు, అంటే వాళ్ళకి తల్లికి వందనం, రైతు భరోసా ఎక్కొట్టారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ నీరు కాట్ చేశారు, మహిళలకు చేయూత లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేకుండా గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని ఆ రోజు చేజిక్కించుకున్నాడు, ఈ రోజు రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి దొంగ మాటలతో దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుని ఈరోజు పరిపాలన చేసే అర్హత లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. వాళ్ళ భావన మేరకే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో జరుగుతుంటే ఇక్కడ బుద్ధి లేని బుద్ధ వెంకన్న, పనికిమాలిన వెంకన్న, అతను రక్తంతో కూడా రాశాడు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలని. అయినా కానీ చంద్రబాబు లోకేష్ అతన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు ఏదో అతని యొక్క పేరు పెంచుకోవాలో అని చెప్పని ఏదో ఇక్కడ మళ్ళీ ఇంకొక ర్యాలీ అంటారు. అంటే అధికారంలో ఉండి ఎవరిని ఎంఆర్ఓకి మెమోరాండం ఇస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలన మొదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంక్రాంతి పండుగల రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు వెల్లడించారు. రాష్ట్రంలో గత సంవత్సరం జూన్ 4న అరాచక పాలన అంతమైందని ప్రజలు ఆనందించారని పేర్కొన్నారు. సుప్రపాలన చూసి ఓర్వలేని కొందరు కూటమి పాలనపై దశ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన కృష్ణా పెన్న రీజియన్ కన్వీనర్ మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సితారా సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హాజరై వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ వైసీపీ కబంధ హస్తాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పారు. మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తున్న కూటమిపై కొందరు కావాలని అవాకులు చవాకులు పేలుతున్నారని, వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, అయినా వారికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత సంవత్సరంలో వైసీపీ పాలన విరగడయ్యి ఆంధ్రప్రదేశ్కి కూటమి పరిపాలన రావడం జరిగింది. మేము జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ మా అధ్యక్షుల వారిని మేము కూడా సీఎం చేసుకోవాలి అని చెప్పి ఎన్నో కలలు కంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 100 మెట్లు దిగి ఆ రోజు కూటమితో కలిసి రాష్ట్రం బాగుండాలి అని చెప్పి కూటమిని ఏర్పాటు చేసి 21 స్థానాలు తీసుకొని 2 ఎంపీ స్థానాలు తీసుకొని 100కి 100% కూడా గెలిచిన సందర్భం ఇది. మాకు చాలా సంతోషం. గత సంవత్సరం ఇదే రోజు మేము పండుగ చేసుకున్నాం, మళ్ళీ ఈ రోజు గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పుడూ కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేసే జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎప్పుడు కూడా పార్టీకి అండదండగా నిలబడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా మీరు చూడొచ్చు, ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అందరూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి అండగా నిలబడి మనం కూడా పండగ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఈ రోజు ముగ్గులు వేసి వీర మహిళలు అందరూ కూడా మనం ముగ్గులు వేసుకుంటూ కేక్ కటింగ్ చేసుకొని పండగ చేసుకోవాలని చెప్పి చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఒక పండగ వాతావరణంలో చేయాలి, కూటమి వచ్చాక ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు అని చెప్పి ఈ కళ్ళు మూసుకుపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి మనం చూపించాలని చెప్పి మాకు నాదెళ్ల మనోహర్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి అమ్మిశెట్టి వాసు గారు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అలాగే ఇంకోటి చూడొచ్చు, కొత్తగా వెన్నుపోటు అంట, వీళ్ళు 5 సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని నాశనం చేశారు ఓట్లేసి గెలిపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వెన్నుపోటు అంట, చెప్పడానికి కొంచెమైనా సరే
సిగ్గు ఉండాలి ఆ మాట. పాత పద్ధతి ద్వారా రేషన్ ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రేషన్ పంపిణీ కోసం కొత్తగా వ్యాన్లు తీసుకువచ్చి రేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి తీసుకువచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా రేషన్ షాపుల ద్వారా సరుకుల్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమ నగరంలోని విద్యాధరపురం 15వ నంబర్ రేషన్ షాప్ ని తనిఖీ చేశారు. రేషన్ డీలర్ గురునాథంని రేషన్ పంపిణీ ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కొత్తగా వ్యాన్లను తీసుకువచ్చి ప్రజల్ని రేషన్ కోసం ఎదురు చూసే విధంగా చేసిందని చెప్పారు. ఆ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకి సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు 15,74,000 మందికి ఇంటింటికి వెళ్లి సరుకులు అందించామని చెప్పారు. పాత పద్ధతిలో రేషన్ ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. క్వాలిటీ పరంగా, తూకం పరంగా ఖచ్చితత్వంతో రేషన్ షాపులు పనిచేసేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరికి తలుపులు తెరుచుకుని ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో, ఆ కార్డుదారులు ఉన్నారో వాళ్ళు స్వయంగా వచ్చి ఈ షాపుల ద్వారా వాళ్ళకి కోరిన సమయంలో వాళ్ళు ఎవరు కూడా పనులు మానేసుకుని ఎదురు చూసుకున్న పరిస్థితి లేకుండా వారికి అందుబాటులో ఉండేటట్టు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ని ప్రారంభించాం. ఈ రోజు విజయవాడలో గురునాథ్ గారు అనే ఈ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ షాప్ నంబర్ 15 ఈ రోజు తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎట్లా జరుగుతుందనే ఒక ప్రాసెస్ ఎట్లా జరుగుతుందని తెలుసుకున్నప్పుడు ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులు కూడా చాలా హర్షం వ్యక్తపరిచారు. ఈ పాత పద్ధతి ద్వారా ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఇది. గతం నుంచి మనం ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం వాస్తవంగా ప్రతి డివిజన్ లోనూ ప్రతి సందులో కూడా రేషన్ షాప్ అనేది స్థిరంగా ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న వ్యవస్థని కావాలని వీళ్ళు కొత్త వ్యవస్థ తీసుకొచ్చి MDU వ్యాన్లు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా స్పష్టంగా చేసి చూపించాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. పర్ఫార్మెన్స్ విషయంలో, క్వాలిటీ విషయంలో, తూకం విషయంలో, అట్ ద సేమ్ టైం డోర్ డెలివరీ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా వీళ్ళందరికీ కూడా మేము ఇంత అద్భుతమైన కార్యక్రమం, సేవా కార్యక్రమంగా భావించి మాతో పాటు సహకరిస్తున్న మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, వీరితో పాటు ఫేర్ ప్రైస్ షాప్ యాజమానులు కూడా రాత్రింబళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయవాడ నగరంలో బద్మాషులు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర నటీనటులు కోరారు. మొగల్రాజపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు విద్యాసాగర్ దీక్ష మాట్లాడుతూ పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో బద్మాషులు చిత్రాన్ని నిర్మించాలని, ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పారు. ఈ నెల 6వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పనిసరిగా వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ చిత్రానికి ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తారని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు మనసుకు హత్తుకునే విధంగా తీయడం జరిగిందని చెప్పారు. అనంతరం దర్శకుడు శంకర్ చేకూరి మాట్లాడారు. బద్మాషుల చిత్రం టైటిల్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలియజేశారు. నటీనటులు తనకెంతో సహకారం అందించాలని, నిర్మాత కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదని చెప్పారు. 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు తప్పనిసరిగా చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు పాల్గొన్నారు. హాయ్ అండి, నా పేరు శంకర్ చేకూరి, బద్మాషులు ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ థియేటర్లో గ్రాండ్గా ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడకి ప్రమోషన్స్ కోసం వచ్చాను. ఇక్కడ చాలా బాగా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎంత అయితే హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో, మా సినిమా చూసి కూడా మిమ్మల్ని మాకంటే ఎక్కువ ఆనందం చేస్తుంది. మా సినిమా 2 గంటలు ఎంటర్టైన్ అవ్వడానికి తీసిన సినిమా. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా వైబ్ అవుతారు, ఫ్యామిలీతో పోతే ఎంటర్టైన్ అవుతారు. కంప్లీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన ఒక ఫిలిం. క్లీన్ కామెడీ ఉంటుంది, ఎటువంటి బూతులు లేవు, వల్గారిటీ ఉండదు, పంచెస్ ఉండవు, రియలిస్టిక్ కామెడీ ఉంటుంది. ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక 2 గంటలు మనం సరదాగా గడిపినట్టే ఉంటుంది. సో జూన్ 6th మా సినిమా రాబోతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే 150 రూపాయలు కానీ ఎంతో, మేము పెట్టే ప్రైజ్ 150 రూపాయలు మీరు పెడితే మాత్రం ఏమాత్రం వేస్ట్ కాదు.
ఆ నమ్మకం మాకుంది సినిమా పైన. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు పెట్టి 150 రూపాయలు మరియు 2 గంటల టైం ఏమాత్రం మా సినిమాకి వస్తే వేస్ట్ అవ్వదు. సో సినిమా చాలా బాగా వచ్చింది. June 6న వచ్చి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈరోజు విజయవాడకి రావడం జరిగింది. మా బద్మాషులు ప్రమోషన్లో భాగంగా పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని మాకు ఈరోజు విజయవాడలో సో అన్ని రకాలుగా ప్రమోషన్ చేస్తున్నాము. సో మేము ఒకటే చెప్తున్నాము, June 6th రోజు మా బద్మాషుల మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వచ్చి సినిమా చూస్తే కనుక సో చాలా ఎంజాయ్ చేస్తారు. నవ్వులు ఉన్నాయి, చాలా హ్యాపీ ఎమోషన్ ఉంది, ఒక ఎమోషన్ లాంటి మంచి కథ ఉంది. సో కంప్లీట్గా మా సినిమాని చూడండి. అంటే చిన్న పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఇలా తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, తెలియని ఆర్టిస్టులు ఉన్నారు అని మీరు ఆలోచించకుండా మా సినిమా కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఒక 10 minutes తర్వాత మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మరిపింపజేస్తాము. సో ఫన్ జనరేట్ చేస్తారు, మమ్మల్ని కథలోకి ఇన్వాల్వ్ చేస్తాము. సో నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కలిసి చూడొచ్చండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదండి. సో మీరు అంటే ఊర్లో ఉంటారు కదా, బాబాయ్, తాత కానీ, మామ కానీ, పిన్ని కానీ, ఇలా అందరూ కలిసి చూసినా ఎట్లాంటి మీకు అభ్యంతరకరంగా ఎలాంటి సీన్స్ ఉండవండి. సో నవ్వుకునే సినిమా తీసాము, బద్మాషులు అనే సినిమా. June 6th రోజు మీరు అందరు కలిసి చూడండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమా, సో పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాము. మీ మీడియా సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. ఈరోజు విజయవాడ కూడా చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అరే బద్మాషుల గురించి కొంతమంది తెలిసిందని చెప్పి మాకు విష్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి విజయవాడ ప్రజలందరికీ. ఇది ఒకటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందని ఒకటే కాదండి, అది ఓన్లీ స్లాంగ్ సంబంధించి వాడడం జరిగింది. కానీ అన్ని భాషా ప్రాంతాల వాళ్ళు అన్ని రకాల వాళ్ళు చూడొచ్చండి. ఎట్లాంటి అభ్యంతరకరంగా లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. June 4 రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని సీఎం చంద్రబాబు వెల్లడి. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్య. వచ్చే 4 ఏళ్లలో మరిన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటన. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేశారని వ్యాఖ్య. పోలీస్ అధికారిపై దూసుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్న వైసీపీ, పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం. విజయవాడలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కూటమి నేతలు. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరవలేనిదని కూటమి నేతల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.